హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు ఒక ఎయిర్ కూలర్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. బెస్ట్ ఎయిర్ కూలర్ మోడల్ చూసే ముందు మనం ఫస్ట్ ఎయిర్ కూలర్ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. మామూలుగా ఎయిర్ కూలర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫ్యాన్ బేస్డ్ ఎయిర్ కూలర్ ఉంటుంది, ఇంకోటి బ్లోయర్ బేస్డ్ ఎయిర్ కూలర్లు ఉంటాయి. చాలామంది ఈ రాంగ్ మోడల్ ఆర్డర్ చేసేసి అమెజాన్లో చాలామంది రిటర్న్ పెట్టున్నారు. అలా కాకుండా ఉండాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. మామూలుగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కొన్ని ప్లేసెస్ వచ్చి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, కొన్ని వచ్చి డ్రై ప్లేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కోస్టల్ లైన్ అంతా నెల్లూరు, ఒంగోలు, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం ఇలాంటి ఏరియాస్లో అన్నిట్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, చెమటలు కారిపోతూ ఉంటాయి. అలాంటి దగ్గర ఫ్యాన్ బేస్డ్ ఎయిర్ కూలర్ ప్రిఫర్ చేయకూడదు. అలాంటి దగ్గర ఏంటంటే బ్లోవర్ బేస్డ్ ఎయిర్ కూలర్ అయితే బెటర్. అండ్ డ్రై ప్లేసెస్ ఉన్నాయి. డ్రై అంటే ఎండ విపరీతంగా ఉన్న హైదరాబాద్, కర్నూలు, అనంతపూర్ ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే ఎండ విపరీతంగా ఉన్న స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది, ఎక్కువ చెమటలు రావు, స్కిన్ డ్రై అయిపోయి బాడీ మొత్తం డ్రై అయిపోతూ ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే ఫ్యాన్ బేస్డ్ మోడల్స్ అయితే బెటరు. అండ్ ఫ్యాన్ బేస్డ్ మోడల్స్ ఏంటంటే కవరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. మీ ప్లేస్ని బట్టి ఫ్యాన్ బేస్డ్ తీసుకోవాలా, బ్లోవర్ బేస్డ్ తీసుకోవాలా అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎయిర్ కూలర్స్ మామూలుగా మోడల్స్ అయితే 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. డెజర్ట్ ఎయిర్ కూలర్ అండ్ పర్సనల్ ఎయిర్ కూలర్ అండ్ టవర్ ఎయిర్ కూలర్, 3 టైప్స్. పర్సనల్ ఎయిర్ కూలర్ అండ్ టవర్ ఎయిర్ కూలర్ వచ్చేసి కాంపాక్ట్ మోడల్స్. అవి ఏంటంటే చిన్న రూమ్స్కి సెట్ అవుతాయి. లైక్ అప్ టు 300 స్క్వేర్ ఫీట్ ఉండే రూమ్స్కే సెట్ అవుతాయి, పెద్ద రూమ్స్కి సెట్ కావు. జనరల్గా ఈ పర్సనల్ ఎయిర్ కూలర్స్ ఏంటంటే ఒకరు లేదా ఇద్దరు మనుషులకి మటుకే సరిపోతుంది. అండ్ ఈ పర్సనల్ ఎయిర్ కూలర్స్ కెపాసిటీ వచ్చేసి 25 to 50 లీటర్స్ వరకే ఉంటుంది. సేమ్ టవర్ ఎయిర్ కూలర్స్ కూడా అంతే. టవర్ ఎయిర్ కూలర్స్ ఏంటంటే ఈ పర్సనల్ ఎయిర్ కూలర్స్ లాంటివే, కాకపోతే ఇంకా కొంచెం కాంపాక్ట్గా వర్టికల్గా ఉంటాయి. ఈ మధ్య లేటెస్ట్గా వస్తున్నాయి. డిజైన్ ఒక్కటే వర్టికల్గా ఉంటుంది, కానీ ఫంక్షనాలిటీ అంతా సేమ్ పర్సనల్ ఎయిర్ కూలర్స్ లాగే ఉంటుంది. వీటిల్లో కొన్ని మోడల్స్ బ్లోవర్తో వస్తున్నాయి, కొన్ని మోడల్స్ ఫ్యాన్ బేస్డ్ వస్తున్నాయి. అది మీ ప్లేస్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ డెజర్ట్ ఎయిర్ కూలర్స్ వచ్చేసి చాలా పెద్దవి, బల్కీగా ఉంటాయి. ఇవి అప్ టు 100 లీటర్స్ కెపాసిటీ, 120 లీటర్ కెపాసిటీ ఉండే మోడల్స్ కూడా ఉన్నాయి డెజర్ట్ ఎయిర్ కూలర్స్లో. అప్ టు 500 స్క్వేర్ ఫీట్ ఉండే రూమ్స్ కూడా సెట్ అవుతాయి డెజర్ట్ ఎయిర్ కూలర్స్ అనేవి. కాస్ట్ కూడా వీటితో కంపేర్ చేసుకుంటే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే. ఈ డెజర్ట్ ఎయిర్ కూలర్స్ అన్నీ ఫ్యాన్ బేస్డ్ మోడల్సే ఉంటాయి. అండ్ నాయిస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. 2 నాయిస్ ఎక్కువ ఉంటాయి. ఏసీ అంత తక్కువ నాయిస్ అయితే ఉండదు, నాయిస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎయిర్ కూలర్కి ఎప్పుడు వెంటిలేషన్ ఉండాలి. అంటే క్లోజ్డ్ స్పేస్లో కాకుండా కొంచెం ఓపెన్ స్పేస్లో ఉండాలి, విండో తీసి ఉండాలి. ఇవేమి రూమ్ కూల్ చేసేవి, ఏసీ లాగా రూమ్ కూల్ అయిపోవాలి అని మటుకు ఎక్స్పెక్ట్ చేయకండి ఎయిర్ కూలర్స్తో. జస్ట్ మన ముందు ఫేస్ చేసుకుంటే కూల్ బ్రీజ్ వస్తుంది. ఎయిర్ కూలర్స్ అంటే అలాగే పనిచేస్తాయి. చాలామంది ఇది తెలియక అమెజాన్లో ఆర్డర్ పెట్టి మళ్ళీ రిటర్న్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది ఎయిర్ కూలర్స్ ఇప్పుడు వచ్చే వాటిలన్నిటికీ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉంది. అన్నీ 1 ఇయర్ వారంటీతోనే వస్తున్నాయి. అండ్ కొన్ని మోడల్స్ డెజర్ట్ ఎయిర్ కూలర్లో, టవర్ ఎయిర్ కూలర్లో కొన్ని మోడల్స్ వచ్చి ఆటో ఫిల్ ఆప్షన్తో వస్తున్నాయి. ట్యాంక్ కెపాసిటీ 180 లీటర్స్ అలాగ ఉండేటప్పుడు ఆటో ఫిల్ ఆప్షన్ అంటే ఏం లేదు. జస్ట్ మనం మామూలుగా బకెట్ ద్వారా ఫిల్ చేయకుండా డైరెక్ట్గా ట్యాప్కి పైప్ కనెక్ట్ చేసేలాగా ఈ ఫీచర్ ఉండే మోడల్ తీసుకుంటే కొంచెం యూస్ఫుల్లే. మనం మాన్యువల్గా ఫిల్ చేసే శ్రమ తగ్గుతుంది. అండ్ ఇప్పుడు వచ్చే ఎయిర్ కూలర్స్ అన్నీ కూడా హనీకోమ్ ప్యాడ్స్తోనే వస్తున్నాయి. అంటే ఫిల్టర్స్, హనీకోమ్ ఫిల్టర్స్. ఎయిర్ కూలర్కి ఫిల్టర్ ఉంటుంది కదా, దాన్ని 2 వీక్స్కి ఒకసారి అయినా క్లీన్ చేయాలి తీసి. ఇప్పుడు వచ్చేవి ఏంటంటే హనీకోమ్ ఫిల్టర్స్ వస్తున్నాయి. ఈ హనీకోమ్ ఏంటంటే హనీకోమ్ షేప్లో ఉంటాయి. వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని మనకు త్వరగా కూల్ ఎయిర్ ఇవ్వగలుగుతాయి. పాత మోడల్స్ వచ్చేసి అలాంటి హనీకోమ్ ఫిల్టర్స్ కాదు, వేరే ఫిల్టర్స్ ఉండేవి. ఈ ఫిల్టర్స్ అయితే కొంచెం బాగున్నాయి. అండ్ 2 ఇయర్స్కి ఒకసారి రీప్లేస్ చేసుకుంటే చాలు. ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చి మనకి ఇంపార్టెంట్ పాయింట్, కరెంట్ బిల్ ఎంత వస్తున్నది అనేది. ఈ పర్సనల్ ఎయిర్ కూలర్స్కి, టవర్ ఎయిర్ కూలర్స్కి అయితే కొంచెం తక్కువే వస్తుంది. లైక్ 200 to 500 లోపే వస్తుంది. డెజర్ట్ ఎయిర్ కూలర్స్కి అయితే మన మంత్లీ బిల్లు ఒక 500 to 700, 800 అలా ఉంటుంది డైలీ యూజ్ చేస్తే నైట్ టైం. జనరల్గా ఏంటంటే ఎక్కువ ఎయిర్ ఫ్లో డెలివర్ చేసే మోడల్స్కి కొంచెం ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అవుతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎయిర్ డెలివరీ రేట్. ఎయిర్ డెలివరీ రేట్ అంటే ఏం లేదు, ఎంత ఫాస్ట్గా మనకు ఎయిర్ కూల్ ఎయిర్ని మనకు డెలివర్ చేయగలుగుతుంది అనేది. ఈ నెంబర్ హైయర్ ఉంటే బెటర్. అన్ని బ్రాండ్స్ అయితే ఈ ఎయిర్ డెలివరీ రేట్ని మెన్షన్ చేయలేదు. అండ్ అన్ని మోడల్స్కి ఇన్వర్టర్ కంపాటిబిలిటీ ఉంది. మామూలుగా సమ్మర్లో ఎక్కువ పవర్ కట్స్ ఉంటాయి కదా, అప్పుడు ఇన్వర్టర్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకునే ఆప్షన్ ప్రతి ఒక్క మోడల్కి ఉంది. చాలా మోడల్స్కి ఏంటంటే ఐస్ ఛాంబర్ అని ఉంది, ఐస్ క్యూబ్స్ వేసుకునేదానికి. ఐస్ క్యూబ్స్ వేసుకుంటే వాటర్ ఇంకా మంచిగా కూల్ బ్రీజ్ వస్తుందని చాలా బ్రాండ్స్ వచ్చి ఈ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఐస్ ఛాంబర్. అండ్ కొన్ని బ్రాండ్స్ ప్రొవైడ్ చేయలేదు, బట్ అదేమి అంత ఇంపార్టెంట్ ఫీచర్ కాదు. ఎందుకంటే మనం ఐస్ క్యూబ్స్ డైరెక్ట్గా వాటర్ ట్యాంక్లో అయినా వేసేసుకోవచ్చు, డిఫరెన్స్ ఏం ఉండదు దానికి దీనికి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి ఎయిర్ కూలర్స్ ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి మీరు హనీకోమ్ ప్యాడ్స్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఎయిర్ కూలర్ యూజ్ చేయకపోతే కంప్లీట్గా వాటర్ డ్రైన్ చేసేయండి ట్యాంక్లోంచి.
ట్యాంక్లో వాటర్ అలాగే పెట్టి మటుకు దాని పక్కన అలా పెట్టకండి. ఎయిర్ కూలర్ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చూసాము. ఇప్పుడు బెస్ట్ మోడల్స్ చూద్దాం. ఫస్ట్ అయితే నేను పర్సనల్ అండ్ టవర్ ఎయిర్ కూలర్స్ చెప్తాను, తర్వాత డెజర్ట్ ఎయిర్ కూలర్స్ చెప్తాను. అండ్ ఫస్ట్ మోడల్ వచ్చేసి బజాజ్ PX 97 టార్క్. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 6000 ఉంది, 5999 ఆర్ 6000 అలా ఉంది ప్రైసింగ్. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 36 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. అండ్ ఇది ఫ్యాన్ బేస్డ్ ఎయిర్ కూలర్ మీన్స్ డ్రై ఏరియాస్కి బాగా సెట్ అవుతుంది ఫ్యాన్ బేస్డ్ ఎయిర్ కూలర్ కాబట్టి. లైక్ హైదరాబాద్, తెలంగాణ అండ్ రాయలసీమ సైడ్కి కొంచెం ఫ్యాన్ బేస్డ్ మోడల్స్ సూట్ అవుతాయి. కోస్టల్ ఏరియాస్ వాళ్ళు ఈ మోడల్ ప్రిఫర్ చేయొద్దు. ఇది ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 36 లీటర్స్. అండ్ ఇది స్మాల్ సైజ్ రూమ్కి అయితే అప్ టు 200 స్క్వేర్ ఫీట్ సైజ్ ఉండే రూమ్కి అయితే సెట్ అవుతుంది. ఎందుకంటే ఇది పర్సనల్ కూలర్ కాబట్టి 1 or 2 మెంబర్స్కి మాత్రమే సరిపోతుంది. అండ్ ఎయిర్ డెలివరీ రేట్ కూడా బాగుంది, 1500 క్యూబిక్ ఫీట్ పర్ అవర్. ఎయిర్ డెలివరీ అనేది ఎక్కువ ఉంటేనే బెటర్, ఎక్కువ ఉంటే మనకు కూల్ ఎయిర్ త్వరగా వస్తుంది ఎయిర్ కూలర్ నుంచి. అండ్ ఇది పర్సనల్ ఎయిర్ కూలర్ కదా, సో ట్యాంక్ని ఆటోమేటిక్గా ఫిల్ చేసే ఆప్షన్ అయితే దీంట్లో లేదు, మాన్యువల్గా ట్యాంక్ ఫిల్ చేసుకోవాలి. అమెజాన్లో రివ్యూస్ అయితే ఈ మోడల్కి చాలా బాగున్నాయి. ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉంది అండ్ 1 year వారంటీతో వస్తున్నది. ఈ మోడల్ మీరు ఇన్వర్టర్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మోడల్ కూడా ఫ్యాన్ బేస్డ్ మోడల్ చెప్తాను, తర్వాత బ్లోవర్ బేస్డ్ చూద్దాం. ఓరియంట్ ఎలక్ట్రిక్ నుంచి ఒక మోడల్ ఉంది, ఓరియంట్ ఎలక్ట్రిక్ జ్యూరా హిల్. ఇది 40 లీటర్ కెపాసిటీ ఉండే ట్యాంక్తో వస్తున్నది. ఎయిర్ ఫ్లో వచ్చి బజాజ్ మోడల్ కంటే కొంచెం ఎక్కువ, 1750 క్యూబిక్ ఫీట్ పర్ అవర్ ఉంది. ఇది కూడా హనీకోమ్ ప్యాడ్స్తోనే వస్తున్నది. ఇప్పుడు వచ్చే ఎయిర్ కూలర్స్ అన్నిటికీ హనీకోమ్ ప్యాడ్సే ఉన్నాయి. అండ్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉంది, 1 year వారంటీతో వస్తున్నది. ఇన్వర్టర్ కనెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇది కూడా ట్యాంక్ మాన్యువల్గా ఫిల్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా ఫిల్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ మోడల్ వచ్చేసి క్రాంప్టన్ మార్వెల్ నియో మోడల్. ఇది బ్లోవర్ బేస్డ్ మోడల్. ఇది కూడా 40 లీటర్ ట్యాంక్ కెపాసిటీతో వస్తున్నది. ఇది బ్లోవర్ బేస్డ్ మోడల్ కాబట్టి హ్యూమిడిటీ ఉండే ప్లేస్లకు కూడా బాగా సెట్ అవుతుంది. మీన్స్ కోస్టల్ రీజియన్స్ అన్నిటికీ కూడా సెట్ అవుతుంది. చెన్నై, నెల్లూరు, ఒంగోలు, సూలూరుపేట ఇలాగ వరుసగా ఒంగోలు, ఖమ్మం, విజయవాడ, వైజాగ్ ఇలాంటి కోస్టల్ రీజియన్స్ ఉండే ప్లేసులు అన్నిటికీ, వాటర్ బాడీస్ పక్కన ఉండే ప్లేసులు అన్నిటికీ కూడా ఇది బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే హ్యూమిడిటీ ఉండే ప్లేస్లకి ఫ్లోవర్ బేస్డ్ మోడల్స్ అయితే యూజ్ చేయాలి. ఈ మోడల్ ఐస్ ఛాంబర్తో కూడా వస్తున్నది. అండ్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉంది, ఇన్వర్టర్ కంపాటబిలిటీ ఉంది, ఇన్వర్టర్కి కనెక్ట్ చేసుకునే కంపాటబిలిటీ అయితే ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి 5399. అండ్ ఈ ఎయిర్ కూలర్స్ అయితే ఖచ్చితంగా నాయిస్ అయితే ఉంటుంది, నాయిస్ తక్కువ ఉంటుంది అని మటుకు బ్రాండ్స్ చెప్తే అది నమ్మొద్దు. నెక్స్ట్ మోడల్ వచ్చేసి సింఫనీ ఐస్ క్యూబ్ అనేది. ఇది 27 లీటర్ మోడల్, 27 లీటర్ ట్యాంక్తో వస్తుంది. ఇది కూడా బ్లోవర్ బేస్డ్, కొంచెం కాంపాక్ట్ మోడల్. అండ్ పవర్ కన్జంప్షన్ కూడా ఇందాక చెప్పిన మోడల్స్ కంటే ఈ మోడల్లో కొంచెం తక్కువ. ఇది కూడా బ్లోవర్ బేస్డ్ మోడల్ కాబట్టి కోస్టల్ రీజన్స్ అన్నిటికీ సెట్ అవుతుంది. అండ్ ఇన్స్టెంట్ కూలింగ్ కూడా వస్తుంది. బ్లోవర్ బేస్డ్ మోడల్స్ ఇన్స్టెంట్ కూలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో దీని ప్రైస్ వచ్చేసి 5700 అలా ఉంది. నెక్స్ట్ మనం టవర్ ఎయిర్ కూలర్స్ చూద్దాం. టవర్ ఎయిర్ కూలర్స్లో నాకు 2 మోడల్స్ బాగా నచ్చాయి. ఫస్ట్ మోడల్ వచ్చేసి క్రాంప్టన్ ఆప్టిమస్ నియో. దీని ప్రైసింగ్ వచ్చేసి 8900 అలా ఉంది. క్రాంప్టన్ ఆప్టిమస్ నియో ఇది టవర్ ఎయిర్ కూలర్, చాలా కాంపాక్ట్ మోడల్ అండ్ బ్లోవర్ బేస్డ్ మోడల్. ఆటోఫిల్ ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు ఈ ట్యాంక్ని అయితే ట్యాప్ కనెక్ట్ చేసుకోవచ్చు పైప్ ద్వారా. మీరు మాన్యువల్గా వాటర్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా చిన్న రూమ్కి మటుకే సెట్ అవుతుంది, 1 or 2 people, అప్ టు 200 స్క్వేర్ ఫీట్ ఉండే రూమ్స్ వరకే ఇది సెట్ అవుతుంది. అండ్ ఇన్స్టెంట్ కూలింగ్ వస్తుంది. బ్లోవర్ బేస్డ్ మోడల్స్ అన్నిటి ఇన్స్టెంట్ కూలింగ్ వస్తాయి. అండ్ నెక్స్ట్ టవర్ ఎయిర్ కూలర్ వచ్చేసి సింఫనీ నుంచి సింఫనీ డైట్ 12T అని ఉంది మోడల్, 5700 ఉంది. ఇది వచ్చేసి స్మాల్ వాటర్ ట్యాంక్, 12 లీటర్ ట్యాంక్తో వస్తుంది. ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు, బట్ ఎవ్రీ నైట్ మీరు రీఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్ 12 లీటర్ ఫిల్ చేశారనుకోండి, నెక్స్ట్ మార్నింగ్కి అయిపోతుంది. మీరు డైలీ ఫిల్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే చిన్న ట్యాంక్ కాబట్టి. పర్ఫార్మెన్స్ అయితే సింఫనీ మోడల్స్ చాలా బాగున్నాయి, ఇన్స్టెంట్ కూలింగ్ వస్తుంది. ఇది బ్లోవర్ బేస్డ్ మోడల్ కానీ నాయిసీగా ఉంటాయి. అన్ని ఎయిర్ కూలర్స్ లాగే ఇది కూడా నాయిసీగా ఉంటుంది. ఇది కూడా 1 year వారంటీతో వస్తున్నది. ఇప్పటి వరకు మనం టవర్ ఎయిర్ కూలర్స్ అండ్ పర్సనల్ ఎయిర్ కూలర్స్ చూసాం. ఇప్పుడు కొంచెం పెద్ద ఎయిర్ కూలర్స్ చూద్దాం, డెజర్ట్ ఎయిర్ కూలర్స్. ఈ డెజర్ట్ ఎయిర్ కూలర్స్ అనేది బెస్ట్ ఫర్ డ్రై క్లైమేట్, కొంచెం బల్కీగా ఉంటాయి అండ్ బెస్ట్ సూటబుల్ ఫర్ డ్రై క్లైమేట్. హ్యూమిడిటీ ఎక్కువ లేని దగ్గర అయితే డ్రై ప్లేసెస్ ఉంటాయి కదా, స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది అని చాలామంది అంటుంటారు, చెమటలు పట్టకుండా స్కిన్ డ్రై అయిపోతుంటారు. అలాంటి ప్లేస్లకి అయితే ఈ డెజర్ట్ ఎయిర్ కూలర్స్ బాగా సెట్ అవుతాయి. అండ్ ఫుల్ రూమ్కి అప్ టు 500 స్క్వేర్ ఫీట్ ఉండే రూమ్స్ కూడా ఇవి కవర్ చేయగలవు. ఫస్ట్ మోడల్ వచ్చేసి క్రాంప్టన్ ఓజోన్. ఇదే బెస్ట్ సెల్లింగ్ ఎయిర్ కూలర్ అన్న అమెజాన్. ప్రైస్ వచ్చేసి 9700 అలా ఉంది, 75 లీటర్ ట్యాంక్ కెపాసిటీ. అండ్ ఎయిర్ డెలివరీ వచ్చేసి 4200 క్యూబిక్ ఫీట్ పర్ అవర్. అండ్ అప్ టు 500 స్క్వేర్ ఫీట్ ఉండే రూమ్స్ కూడా సెట్ అవుతుంది. 3-4 మెంబర్స్ ఉన్నా కూడా ఇలాంటి ఎయిర్ కూలర్, డెజర్ట్ ఎయిర్ కూలర్స్ అయితే మీకు సూటబుల్. ట్యాంక్ ఆటోఫిల్ ఆప్షన్ ఉంది, 1 year వారంటీతో వస్తున్నది, ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉంది, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మోడల్ వచ్చేసి బజాజ్ నుంచి బజాజ్ DHM 90 నియో అనే మోడల్. ఈ మోడల్ కూడా చాలా బాగుంది. ఈ ఎయిర్ కూలర్ కూడా లార్జ్ బెడ్రూమ్స్, మీడియం సైజ్ బెడ్రూమ్స్ లేదా హాల్లో యూజ్ చేయడానికి కూడా సూటబుల్. ఈ బజాజ్ అయితే ఒక ట్రస్టెడ్ బ్రాండ్. మనకు బజాజ్ ఎయిర్ కూలర్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. బజాజ్, సింఫనీ, క్రాంప్టన్ ఇవన్నీ ట్రస్టెడ్ బ్రాండ్సే. ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉంది,
అండ్ హనీకోమ్ ప్యాడ్స్ అని వస్తున్నది అండ్ 1 ఇయర్ వారంటీతో వస్తున్నది. బజాజ్ వాళ్ళు ఏంటంటే ఇంకో 1000 రూపీస్కి 2 ఇయర్ అడిషనల్ వారంటీ కూడా ఇస్తున్నారు. సో 3 ఇయర్స్ వారంటీ, మీరు కావాలంటే 1000 ఎక్స్ట్రా కడితే 3 ఇయర్స్ వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి సింఫనీ నుంచి సింఫనీ వింటర్ 80 XL. ఎయిర్ కూలర్స్లో సింఫనీ చాలా ఫేమస్, కానీ ప్రైజింగ్ వచ్చేసి ఎక్కువ 15,000 పైనే ఉంది ఈ మోడల్. బట్ హనీకోమ్ ఫిల్టర్స్తో వస్తున్నది అండ్ లార్జ్ బెడ్రూమ్స్కి కూడా ఈ మోడల్ సూటబుల్, ఎందుకంటే ఇది డెజర్ట్ ఎయిర్ కూలర్ కదా, బాగా బల్కీగా ఉంటుంది అండ్ 3-4 మెంబర్స్ ఉండే హాల్ని కూడా కవర్ చేయగలదు. ఈవెన్ కమర్షియల్ ప్లేస్కి కూడా మీరు ఇలాంటి డెజర్ట్ ఎయిర్ కూలర్స్ సెట్ అవుతాయి. అండ్ క్రాంప్టన్ నుంచి ఇంకో మోడల్ కూడా ఉంది, క్రాంప్టన్ ఆప్టిమస్ అనేది. ఇదైతే 100 లీటర్ స్టోరేజ్ ట్యాంక్తో వస్తున్నది అండ్ ఆటోఫిల్ ఫీచర్ కూడా క్రాంప్టన్ మోడల్స్లో ఉన్నాయి. ఆటోఫిల్ ఫీచర్ ఉంటే మనకు చాలా యూస్ఫుల్ అండ్ ఈ మోడల్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఓరియంట్ ఎలక్ట్రిక్. ఓరియంట్ ఎలక్ట్రిక్ కూడా ఒక మంచి బ్రాండే. మోడల్ నేమ్ వచ్చేసి ఓరియంట్ ఎలక్ట్రిక్ ఏరోస్ట్రామ్. ఇది కూడా మీడియం సైజ్ బెడ్రూమ్స్కి, హాల్కి అలాగే సెట్ అవుతుంది. ఇందులో కూడా అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇన్వర్టర్ కంపాటబిలిటీ ఉంది, ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉంది అండ్ అమెజాన్ రివ్యూస్ కూడా బాగున్నాయి ఓరియంట్ ఎలక్ట్రిక్ మోడల్కి. 92 లీటర్ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ కూడా ఉంది. ఓపెన్గా ఉండే హాల్స్, బెడ్రూమ్స్ అలాంటి ప్లేసెస్కి ఇది బాగా సెట్ అవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీరు ఎయిర్ కూలర్ కొనడానికి ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.